కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు కూడా సహాయపడండి అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. లేఖ రాస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో కర్ణాటకలో మామిడి కొంటామని చెప్పి ఒక జీవో నిర్ణయించారు. ఆ జీవో ఏంటి? 4 రూపాయలు రైతుకి ఇవ్వండి, అందులో 2 రూపాయలు మేమిస్తాం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోను పట్టుకొని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడు లేఖ రాసి 16,200కి ధర తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేయలేదు అని ఇష్టానుసారంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రబుద్ధులారా, కనీసం అవగాహన లేనటువంటి దుర్మార్గులారా, ఎప్పుడు ఏమి దొరుకుతుంది ప్రభుత్వాన్ని విమర్శించాలి, రైతులకి రెచ్చగొట్టాలని కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు 4 రూపాయలు ఇస్తామన్న తర్వాత ఆ 4 రూపాయల్లో 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఒక జీవో ఇస్తే అక్కడికి న్యాయం జరిగింది, మనకు న్యాయం జరగలేదని మేము కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు. కేంద్ర ప్రభుత్వం సహాయం తర్వాత తెచ్చుకుందాం, ముందు మన రైతుకు మనం మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు కేజీకి 4 రూపాయలు ప్రకటించి రైతుకి మేలు చేస్తున్న విషయం ఈ దుర్మార్గులు ఒక్కసారి తెలుసుకోవాలి.